6 దూతల బోర్ల వలన వచ్చినటువంటి శ్రమ రెండవ శ్రమ. ఇక 7వ దూత బోర ఊదినప్పుడు మరలా 7 దూతలు 7 పాత్రలు పట్టుకొని వచ్చారు. అది 3వ శ్రమ. ఈ 3 శ్రమలలో పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు మూల స్తంభముగా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ కూడా పరిపూర్ణమైన మారు మనసు రక్షణ అనుభవం రావాలి అని ప్రభు పేరట ఆయన పాదాల చెంత మనవి చేస్తూ ఉన్నాం. ఈ పరిచర్య గురించి మీరు మీ ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఈ దినాన దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలోనికి మనం వెళదాం. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మంచిది, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మహిమ కలిగిన మా యేసు ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ ఘనమైన ప్రశస్తమైన నామంలో మీరు మమ్మల్ని ప్రేమించి మాతో మాట్లాడుతూ అద్వితీయమైనటువంటి నాయన నీ మాటలను మాకు నేర్పించి నడిపించి సర్వసత్యమును మాకు తెలియజేస్తూ ఉన్నందుకు నీకు వందనాలు. వీక్షిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఎందరైతే నాయనా ఈ మాటలు వింటూ ఉన్నారో వారందరినీ కూడా పరిపూర్ణమైన మారు మనసు రక్షణ అనుభవంలోనికి తీసుకొని రండి. నీ ప్రేమ నాయన, మీరు చేసిన త్యాగము, మీ నిత్యత్వము, మీ మహిమ, మీ తేజస్సు తెలుసుకొని అంత గొప్ప ఆ రాజ్యానికి మనల్నే దేవుడు వారసులుగా పిలిచారు అని భయముతోనూ భక్తితోనూ నీ సన్నిధిలో నమ్మకస్తులుగా ఉండడానికి సహాయాన్ని దయచేయండి. దేవా, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు నాయన. నిజముగా నరుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటివాడు అని మీ వాక్యంలో వ్రాయబడినటువంటి విధానంగా పాపములో పుట్టి పాపములో పెరిగినటువంటి మాతో పరిశుద్ధుడమైనటువంటి నీవు స్నేహము చేయటం నిజముగా ప్రభు ఎంత ఆశ్చర్యము, ఎంత అద్భుతము నాయనా. మీ రాజ్యానికి వారసులుగా ఉండడానికి ఎందరినైతే మీరు ఏర్పాటు చేశారో అటు వారందరినీ కూడా పరిశుద్ధాత్మ నడిపింపులో ముందుకు నడిపించి ఈ మాటలు అర్థమయ్యేటువంటి విధముగా మీరు మాతో మాట్లాడబోతున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ప్రారంభించుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. గత కాలంలో ఈ 5వ అధ్యాయంలో మొదటి 5 వచనాలను మనం ధ్యానం చేశాం. మిగిలినటువంటి 6, 7, 8 వచనాలను ఈ దినాన మనం దేవుని సన్నిధిలో నేర్చుకుందాం. చదువుతూ ఉన్నాను. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లు ఉండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచి తిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడయుండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను, వీణెలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఇక్కడ కొన్ని అంశాలను నేను మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. యోహాను గారు పరలోకంలో ఉన్నవారిని అందరినీ వివరించిన తర్వాత దేవుని చేతిలో 7 ముద్రలు వేసి ఉన్నటువంటి ఆ గ్రంథపు చుట్టను చూసి ఆ గ్రంథపు చుట్టను విప్పదీయగలిగినటువంటి వారు ఎవరు అని ఆయన వెతుకుతూ ఉన్నప్పుడు పరలోకములో కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథాన్ని విప్పదీయడానికి కనీసం చూడడానికి కూడా ఎవరికీ శక్తి లేదు అని చెప్పేసి ఆయన గ్రహించినప్పుడు ఏడవడం ప్రారంభించాడు. ఆ పెద్దలలో 24 పెద్దలలో ఒక పెద్ద యోహాను గారితో మాట్లాడుతూ ఉన్నారు. ఏడవద్దు, దావీదు చిగురైనటువంటి యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెను అని వ్రాయబడి ఉన్నది. ఆ తర్వాత మనం చదువుకున్నటువంటి వాక్య భాగాలలో యేసుక్రీస్తుని గొర్రెపిల్ల అని పిలిచారు. ఆయన పరదేశి నుంచి, తండ్రి కుడిపార్శ్వం అందు ఉన్నటువంటి ఆ పరదేశి నుంచి పరలోకానికి వచ్చారు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ రీతిగా రావడము ప్రపంచం అంతటికి మాత్రమే కాదు, పరలోకములో కూడా బహు అత్యానందమైనటువంటి సమయం, సంతోషకరమైనటువంటి సమయం. ఉన్నతమైనటువంటి
కాలము. ఎందుకయ్యా అనంటే అప్పటి వరకు కూడా భూనివాసులను పరలోక రాజ్యములోనికి తీసుకుని వెళ్ళగలిగేటువంటి యాజకుడు లేరు. భూమి మీద ఉన్నటువంటి నీతిమంతులే కానీ, క్రీస్తు రక్తమందు కడగబడినటువంటి వారే కానీ పరదేశి వరకు మాత్రమే పరిమితమయ్యారు. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నటువంటి మనుషులను రక్షణలోనికి నడిపించారు. ఆ రక్షణలో ఉన్నటువంటి వారు దేవునితో సమాధానపరిచేటువంటి సమయము, దేవుని రాజ్యములోనికి వారిని తీసుకుని వెళ్ళేటువంటి సమయము. పాత నిబంధన కాలములో యాజకులైనటువంటి వారు సంవత్సరమునకు ఒకసారి అతి పరిశుద్ధ స్థలానికి వెళతారు. అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళి అతి పరిశుద్ధ స్థలములో మందసమును, ఆ మందసము యొక్క కెరూబుల యొక్క రెక్కల మీద రక్తమును చిమిర్చి మరలా తిరిగి వస్తారు. ఇది సంవత్సరానికి ఒకసారి జరిగేటువంటిది. అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి అక్కడ రక్తాన్ని చల్లి మరలా తిరిగి వస్తూ ఉండేటువంటి వారు. అదంతా కూడా మనకు తెలిసినటువంటిదే. సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి కానీ పరిపూర్ణమైనటువంటి ప్రక్షాళన రావటం లేదు. దానికి యేసుక్రీస్తు పరిశుద్ధుడు, పరిశుద్ధమైన రక్తముని చిందించి పాప ప్రక్షాళన జరిగించాడు. మనం బైబిల్లో చదువుకుంటున్నటువంటి విధానాన్ని బట్టి ఎవరైతే శిక్ష విధిస్తారో, ఎవరైతే ఒక మనిషిని పాపములో నుంచి బయటకు తీసుకురాగలడో, ఆ పరిశుద్ధుని యొక్క మరణ శాసనం అనేటువంటిది, పునరుద్ధానము అనేటువంటిది న్యాయాధిపతికి కనబరచాలి. భూమి మీద ఉన్నటువంటి మనుషులను పాప ప్రక్షాళన చేసి దేవుడు పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికి యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చి తన రక్తమంతటిని చిందించి చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆయన మరణము ఆయన చేతిలో ఉన్నది. ఆ మరణ శాసనాన్ని పట్టుకొని, ఆ మరణ శాసనము వలన, ఆయన పునరుద్ధానము వలన ఎందరైతే రక్షణలోనికి వచ్చారో వారందరినీ కూడా పరలోకపు రాజ్యపు వారసులు అని పరలోకమంతటికి తెలియజేయడానికి, దేవునికి కనబరచడానికి యేసుక్రీస్తు ఆ మరణ శాసనాన్ని పట్టుకొని పరలోకమునకు వెళ్ళినటువంటి ఘనమైన గంభీరమైనటువంటి సమయం. ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు ఏ రీతిగా వెళ్ళాడు? 6వ వచనం, మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లు ఉండిన గొర్రె పిల్ల యుండుట చూచితిని. వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల అనగా చనిపోయినటువంటి గొర్రె పిల్ల. మరి యోహాను గారు చూస్తూ ఉండగా ఆ గొర్రె పిల్ల మరలా నిలిచి ఉన్నది అంటూ ఉన్నాడు. వధింపబడినట్లుండినటువంటి ఆ గొర్రె పిల్ల ఆ 4 జీవుల మధ్యను పెద్దల మధ్యను నిలిచి ఉండటం చూస్తూ ఉన్నాడు. అంటే మరణము కోసము వధింపబడినటువంటి నిజమైన గొర్రె పిల్ల ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మరణించినటువంటి మరణ శాసనాన్ని చేతిలో పట్టుకొని పునరుద్ధానుడైనటువంటి ఆ ప్రభావాన్ని కనపరుస్తూ సజీవుడుగా ఈ దేవుని ఎదుట నిలబడినటువంటి యేసుక్రీస్తుని యోహాను గారు చూస్తూ ఉన్నారు. యోహాను గారు చూసినటువంటి ఆ గొర్రెపిల్ల మరణ శాసనము అనగా అక్కడ వ్రాయబడి ఉన్నటువంటిది ఏమిటయ్యానంటే వధింపబడినట్లుండినా అంటే చంపివేశారు, చంపబడింది. తన రక్తమంతటిని కూడా దారబోసినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు, మనందరి పాపాల కోసం యేసుక్రీస్తు ఏ రీతిగా చనిపోయాడో ఆ చనిపోయినటువంటి మరణ శాసనాన్ని దేవునికి అప్పగించాడు. అది అక్కడ జరిగినటువంటి గొప్ప కార్యము. యేసుక్రీస్తు అప్పటి వరకు కూడా పరలోకంలోనికి వెళ్ళలేదు. యోహాను గారు చూస్తూ ఉండగా పరలోకంలో కనబడిన గొర్రెపిల్ల ప్రత్యేకమైనటువంటి విధముగా పరలోకంలో ఉన్నటువంటి వారందరికీ కూడా అధికారిగా, భూమి మీద ఉన్నటువంటి పాపులను పరిశుద్ధులుగా మార్చి పరలోకమునకు వారసులుగా చేసినటువంటి ఆ మహనీయుడు, దేవుని కుమారుడు, దేవుని దైవత్వమును అక్కడ చూసినప్పుడు వాళ్ళందరూ కూడా వారి వారి యొక్క స్థలాలలో లేచి నిలబడి గొర్రెపిల్లకు సాష్టాంగ నమస్కారం చేశారు. ఇక్కడ గొర్రెపిల్ల అని పరలోకములో యేసుక్రీస్తుని ప్రస్తావించారు. కొన్ని చోట్ల యేసుక్రీస్తుని గొర్రెపిల్ల అని మాత్రమే కాదు, యోధా గోత్రపు సింహం అని ఇదే 5వ అధ్యాయంలో
24 పెద్దలలో ఒక పెద్ద దావీదునకు చిగురైన యోధా గోత్రపు సింహము అని పోల్చారు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో చేతి సహాయము లేకుండా వచ్చిన రాయి అని పోల్చారు. మరికొన్ని చోట్ల యెహోవా బాహువు అని పోల్చారు. ఈ రీతిగా యేసుక్రీస్తుని అనేక రకాలుగా ప్రజలకు పరిచయం చేశారు. రక్షకుడు, ఇమ్మానుయేలు అనే పేర్లు ఉన్నాయి. గొర్రెపిల్ల అని చెప్పేసి బాప్తిసమిచ్చు యోహోను సంబోధించారు. పరలోకములో ఆ పేరు పలకబడింది. 24 పెద్దలలో ఒక పెద్ద యూదా గోత్రపు సింహము కొంటూ ఉన్నాడు. సాతానుగాడు గర్జించు సింహము వలె తిరుగుతూ ఉన్నాడు అని వ్రాయబడి ఉన్నది. దానియేలు గారేమో చేతి సహాయము లేకుండా వచ్చిన రాయి అని చెప్పి ఆ రాయి మహాపర్వతమై ఉన్నది అని చెప్పేసి వ్రాశారు. ఇవన్నీ కూడా ఈ పోలికలు యేసుక్రీస్తుకు ఎందుకు పెట్టబడినాయి, ఏ పరిస్థితుల్లో పెట్టబడినాయి ఒకసారి ఆలోచించండి. రాజకీయాలకు, రాజ్యాలకు, రాజులకు సంబంధించి యేసుక్రీస్తుని చేతి సహాయము లేకుండా రాయి అని, ఆ రాయి ఉన్నతమైనటువంటి గొప్ప పర్వతముగా ఎదిగి ఉన్నది అని దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో పోల్చబడింది. అనగా దేవుని యొక్క రాజ్యము నిరంతరము నిలిచేటువంటిది. అప్పటికి ఉన్నటువంటి రాజ్యాలు, నెబుకద్నెజరు అనేటువంటి రాజు చూసినటువంటి ఆ యొక్క విగ్రహమునలో ఉన్న లోహాలను పోల్చుకుంటూ దానియేలు గారు దేవుని చేత తెలుసుకొని, దేవుని వలన తెలుసుకొని ఆయనకు వివరించిన దర్శనము. ఆ విగ్రహంలో బంగారము, వెండి, ఇనుము, ఇత్తడి ఇవన్నీ ఉన్నాయి. మట్టి, ఇనుము పొసగనటువంటి స్థితి కూడా ఉన్నది. ఇవన్నీ కూడా భూమి మీద మనుషులు స్థాపించినటువంటి రాజ్యాలు, మనుషుల వలన జరిగించినటువంటివి, ఏర్పాటు చేయబడినటువంటి రాజ్యాలు. బబులోను రాజ్యమే కానీ, మాదీయుల పార్షిక రాజ్యమే కానీ, గ్రీకుల రాజ్యమే కానీ, రోమా ప్రభుత్వమే కానీ, ఇవన్నీ కూడా మనుషుల వలన జరుగుతూ ఉన్నటువంటిది. ఈ రాజ్యాలకి అన్నిటినీ కూడా అధికారి అయి పరిపాలిస్తూ ఉన్నటువంటి వాడు, తప్పుదారి పట్టిస్తూ ఉన్నటువంటి వాడు, ప్రత్యేకించి తప్పుదారి పట్టించేటువంటి వాడు సాతానుగాడు. ఈ అధికారాలను, ఈ ప్రభుత్వాలను దేవుడే ఆ రాజులకు, రాజ్యాలను అనుగ్రహిస్తూ ఉన్నప్పటికీ కూడా వారి మనస్సులను ఏలుతూ ఉన్నటువంటి వాడు మాత్రము సాతాను. దేవుడు ఒక రాజుకి ఒక అవకాశం ఇచ్చినప్పుడు ఈ నెబుకద్నెజరు గర్వించినట్లుగా, ఈ నెబుకద్నెజరు నేనే ఈ సామ్రాజ్యాన్ని స్థాపించాను అని చెప్పేసి తనలో తాను గర్వించినట్లుగా ప్రతి ఒక్కరూ కూడా ఆ రీతిగానే గర్విస్తూ ఉన్నారు. నీతిని విడిచి నీతి లేనటువంటి, నీతి మాలినటువంటి మార్గములలోనికి ప్రయాణము చేస్తూ రాజ్యాన్ని దేవునికి కాకుండా సాతాను యొక్క పరిపాలన క్రిందకు వారు తీసుకొని వెళుతూ ఉన్నారు. దరిదాపుగా ప్రపంచములో ఉన్నటువంటి రాజ్యాలు కానీ, రాజులు కానీ ఆ రీతిగానే చేస్తూ ఉన్నారు. భూమి మీద స్థాపించబడినటువంటి రాజ్యాల వివరాలన్నిటినీ ఆ బొమ్మలో చూపిస్తూ, కనపరుస్తూ, చేతి సహాయము లేకుండా వచ్చినటువంటి రాయి ప్రభు అయిన యేసుక్రీస్తు రాజ్యము అని రాయికి పోల్చబడింది, ఒక లోహానికి పోల్చబడింది. అయితే ఈ రాయి ఆ రీతిగానే ఉండకుండా, అదే విసిరివేయబడినటువంటి చేతి రాయి వలె మాత్రమే కాకుండా అది ఎదిగి మహా గొప్ప పర్వతము వలె కనబడుతూ ఉన్నది. అంటే ఆ రాజ్యము ఉన్నతమైనటువంటిది, గొప్పది, నిరంతరము నిలిచేటువంటి రాజ్యమునకు గుర్తుగా యేసుక్రీస్తుని ఆ రాజ్యానికి అధినేతగా దానియేలు గారు వివరించారు. ఇకపోతే యేసుక్రీస్తును గురించి దేవుని బాహువు అని చెప్పబడి ఉన్నది. ఇది మనందరికీ తెలిసినటువంటిదే. యెహోవా బాహువు అనగా దేవుని యొక్క చేయి. యెహోవా చేతిని యేసుక్రీస్తు చేసినటువంటి కార్యాలకు ఆపాదించుకొని దేవుడు తన ప్రవక్తల ద్వారా యెహోవా బాహువు అని చెప్పేసి వ్రాయించారు. ఈ 24 పెద్దలలో ఆ పెద్ద గొర్రెపిల్ల అని అతనికి తెలిసి కూడా యోధా గోత్ర సింహము అని ఎందుకు చెప్పారు? శాశ్వతమైన, నిత్యత్వమైన రాజ్యములో యేసుక్రీస్తు యొక్క హోదా, యేసుక్రీస్తు యొక్క పరిపాలన ఏ రీతిగా ఉంటుంది అని అంటే సింహము వలె ఉంటుంది. 2 సింహాల గురించి
యోధా గోత్రపు కొదమ సింహము అని, గర్జించు సింహము అని 2 సింహాల గురించి వ్రాయబడి ఉన్నది. గర్జించు సింహము వలె తిరుగులాడుచూ ఉన్నాడు సాతానుగాడు. ఎవరిని మృంగివేయుదుమా? ఎవరు పాపము వైపు చూస్తారా? ఎవరు అసభ్యకరమైన వాటిని చూస్తారా? ఎవరు తలతిక్క ప్రవర్తన కలిగి ఉంటారా? పోకిరి చేష్టలు చేస్తారా? వారి స్వలాభానికి పక్కన వారిని ఎంతవరకైనను ఇబ్బందిలోనికి నెట్టివేసేటువంటి ఆలోచన కలిగి ఉంటారో వీరందరినీ కూడా మృంగివేసేటువంటి వాడు సాతాను. అది గ్రహించక చాలామంది అదే తెలివితేటలు అని చెప్పేసి ఉప్పొంగిపోతూ ఉన్నారు, విర్రవీగిపోతూ ఉన్నారు. వారి చేతుల్లో బాధించబడినటువంటి వారు మాత్రము మౌనముగా సాధువుల వలె సాత్వికముతోటి దేవుని యొక్క మాటకు లోబడి వారినితో గొడవకు కానీ ఏ మాట అనకుండా కానీ సాత్వికముతో ప్రేమించినందువలన ఆ మోసపోయినటువంటి వాడు మోసము చేసినటువంటి వాడికి చులకనగా కనబడుతూ ఉన్నాడు, హేళనగా కనబడుతూ ఉన్నాడు, అమాయకుడిగా కనబడుతూ ఉన్నారు. ఏం పర్వాలేదండి, దేవుని చేతిలో మనం ఉన్నాము కనుక మనల్ని ఎంత నిందించినా ఎంత అవమానపరిచినా మనం బాధపడవలసిన అవసరం లేదు. రాబోతూ ఉన్నాడు యోధా గోత్రపు సింహము. ఈయన రాజ్యములో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి రాజ్యాలన్నీ కూడా తీసివేయబడి ఇశ్రాయేలీల ద్వారా దేవుడు యేసుక్రీస్తుకి రాజ్యాన్ని అప్పగిస్తారు. ఈ భూమి మీద రాజ్యాల విషయములో యేసుక్రీస్తుని కొమ్ములుగా 7 లోకాలలో 7 రాజులు అన్నట్టుగా 7 కొమ్ములు ఆ గొర్రెపిల్లకు కలిగి ఉన్నట్లుగా ఆ తర్వాత వచనంలో మనం చూస్తాం. 7 కొమ్ములు సంపూర్ణమైనటువంటి రాజుకే గుర్తు. 7 లోకాలలో ఆ యేసుక్రీస్తే ఉంటున్నాడు కనుక ఒక్కొక్క లోకానికి యేసుక్రీస్తుని ఆపాదిస్తూ 7 లోకాలలో 7 రాజులు అనగా సంపూర్ణమైనటువంటి రాజుగా యేసుక్రీస్తుని ఆ 7 కొమ్ములు గొర్రె పిల్లకు కలిగి ఉన్నవి అని చెప్పేసి యోహాను గారు దేవుని చేత దేవుడు చెప్పినటువంటి మాటను వ్రాశారు. మరి సింహాలు ఎందుకు పోల్చాడు? కొంచెం జాగ్రత్తగా వినండి, ఓపిక కలిగి. గర్జించు సింహమేమో సాతాను, యోధా గోత్రపు కొదమ సింహమేమో యేసుక్రీస్తు. సింహాలకి ఎందుకు ఆపాదించారు? మరి శారీరకంగా భూమి మీద పరిపాలించేటువంటి రాజుని కొమ్ముతో పోల్చారు. శారీరకంగా భూమి మీద పరిపాలన చేసేటువంటి రాజులను కొమ్ములతో పోల్చారు. ఈ రాజుల మీద అధికారిగా ఉండేటువంటి సాతానును కానీ యేసుక్రీస్తును కానీ సింహాలగా పోల్చారు. మరలా ఒకసారి చెప్తున్నాను, భూమి మీద రాజ్యాలను ఏలేటువంటి మనుష్యులను కొమ్ములతోటి పోల్చారు. ఈ రాజులందరి మీద, వారి మనస్సుల మీద, వారి ప్రవర్తనను, వారి తలల మీద, వారి ఆలోచనలను ఏలుబడి చేసేటువంటి వారు సింహాలకు పోల్చబడ్డారు. చెడు ప్రవర్తనలోనికి నడిపించేటువంటి వాడు గర్జించు సింహముగాను, నీతి, న్యాయము, సత్యము, మంచి ప్రవర్తనలోనికి నడిపించేటువంటి వారు ప్రభు అయిన యేసుక్రీస్తు కొదమ సింహముగా పోల్చబడ్డారు. వీరిద్దరూ కూడా మనుషుల కళ్ళకు కనబడకుండా యావత్తు ప్రపంచాన్ని పరిపాలించేటువంటి అధికారాన్ని కలిగిన వారు. ఇప్పటి వరకు సాతానుగాడే యావత్తు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి అధికారి మనస్సును పాడు చేస్తూ ఉన్నాడు తప్పుదారిలోనికి. అధికారం ఇచ్చింది దేవుడే, ఆ అధికారిని పాడు చేసేటువంటి స్వభావము కలిగిన వాడు సాతానుడు. అందుకని వాడి గర్జించు సింహము వలె ఎవరిని మృంగివేయుదునా, ఎవడు పాపములో పడతాడా, ఎవరు నా మార్గములోనికి వస్తారా అని గర్జిస్తూ తిరుగులాడుచూ ఉన్నాడు. వాడి గర్జన లోక సంబంధమైనటువంటి వారికి బహు ఇనసంపుగా ఉంటుంది, బహు ఆశగా ఉంటుంది, చూడ చక్కనిదిగా కనపడుతుంది. వారు చేసేటువంటి ఆ మోసము, ఆ తప్పులు, ఆ పాపాలు వాళ్ళకి తెలివితేటలుగా కనబడతాయి. దానిని బట్టి వాళ్ళు వెర్రబిగిపోతారు. కానీ యోధా గోత్రపు సింహం ఆ రీతిగా కాదు. ఈ సింహానికి ఉన్నటువంటి మరొక గొప్ప లక్షణం ఏమిటయ్యానంటే, ఈ సింహము నీతి న్యాయములతో సర్వమును పరిపాలించేటువంటి అధికారము కలిగిన వాడు. సత్యము ఆయనే,
ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సత్యమును మాత్రమే అనుగ్రహించేటువంటి యోధా గోత్రపు సింహం, ఆత్మ సంబంధమైనటువంటి మార్గాన్ని చూపించగలిగినటువంటి యోధా గోత్ర సింహము. అంటే మనిషి ఆధ్యాత్మికంగా బ్రతికి ఉండగానే ఆత్మ సంబంధమైన ఆలోచనలను పొందుకోవడానికి, చనిపోయిన తర్వాత ఆ ఆత్మ నిత్యత్వానికి వెళ్ళడానికి మార్గమును సిద్ధపరిచిన మార్గము ఆ యోధా గోత్రపు సింహమే. మనిషి చనిపోకుండా నిత్య జీవములోనికి వెళ్ళడానికి జీవమును అనుగ్రహించినటువంటి వాడు కూడా ఆ యోధా గోత్రపు సింహమే. మార్గము, సత్యము, జీవము. నేనే మార్గము, సత్యము, జీవము అని శరీరధారిగా 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించిన ఆ యేసుక్రీస్తే యోధా గోత్రపు సింహముగా, ఇప్పుడు సాతానుగాడు ఏ రీతిగా మనుషుల మనస్సుల మీద అధికారమును పొందుకుంటూ ఉన్నాడో, వారి మనస్సులను చెడగొడతా ఉన్నాడో, రానున్నటువంటి 1000 సంవత్సరాలలో యేసుక్రీస్తు యోధా గోత్రపు సింహముగా, అనగా యావత్ ప్రపంచమంతటి మీద అధికారము కలిగి పొందుకున్నటువంటి వాడిగా నీతిని, న్యాయమును మాత్రమే ప్రజలందరికీ పంచిపెట్టేటువంటి కార్యము జరుగుతూ ఉన్నది. అంటే రాజులు, భూమి మీద శరీర సంబంధమైన రాజులకేమో కొమ్ములను పోల్చాడు. ప్రపంచమంతటి మీద అధికారాలు ఇద్దరు ఉన్నారు, వారు సాతాను, ప్రభు అయిన యేసుక్రీస్తు. సాతానుడు పాతాళములో బంధించి వేయబడిన తరువాత 1000 సంవత్సరాలు యేసుక్రీస్తు 1000 ఏండ్ల పరిపాలనలో ఈ యొక్క సత్య సంబంధమైన నీతి న్యాయములతో కూడిన పరిపాలన జరుగుతుంది. ఇకపోతే యేసుక్రీస్తుని గొర్రెపిల్ల అని ఎందుకు పోల్చారు? ఒకటేమో రాయిగా పోల్చబడ్డారు, ఆ రాయేమో గొప్ప పర్వతమైంది. రెండవది సింహముగా పోల్చబడ్డారు. ఆ సింహాల గురించి ఇంకా మాట్లాడుకుంటూ వెళ్తే చాలా లోతుకు వెళ్ళవలసి వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతానికి మనం చెప్పుకోవాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి ముందుకు వెళదాం. యేసుక్రీస్తుని పరలోకములో గొర్రెపిల్ల అని పోల్చారు. గొర్రెపిల్ల అని పరలోకములో మాత్రమే కాదు, భూమి మీద బాప్తిసమిచ్చు యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 29 నుంచి మనం చదువుకుంటూ వచ్చినప్పుడు, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, లోక పాపం అంతటినీ కూడా మోసుకొని పోగలిగే శక్తివంతమైనటువంటి గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్లను యోహాను గారు పసిగట్టారు. యోహాను గారు ఏలియా ఆత్మ అని ప్రభు అయిన యేసుక్రీస్తే ఒప్పుకున్నారు. ఈ ఏలియా ఆల్రెడీ వచ్చి తన కార్యమును జరిగించి ఉన్నాడు అని చెప్పేసి కూడా యేసుక్రీస్తు ప్రస్తావించారు. ఆయన గురించి వ్రాయబడినటువంటి గ్రంథములో యేసుక్రీస్తుని గుర్తుపట్టేటువంటి, పసిగట్టేటువంటి, ఆయనను కనుగొనేటువంటి విధానము యోహాను గారికి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవుడు తెలియచేశాడు. యేసుక్రీస్తుని ఏ రీతిగా గుర్తుపట్టాలి? యోహాను గారు తన తల్లి గర్భములో ఉన్నప్పుడు 6 నెలల సమయంలో ఉన్నప్పుడు మరియమ్మ ఆమెను పలకరించటం చూసి, తన తల్లిని పలకరించటం చూసి గంతులు వేసెను అని వ్రాయబడి ఉన్నది. అప్పుడు తప్ప యోహాను గారికి అసలు పరిచయమే లేదు. మరి ఏ రీతిగా యేసుక్రీస్తును గుర్తుపట్టాలి అని ఆయన ప్రార్థన చేశాడేమో, దేవుని ప్రణాళిక ప్రకారము తెలియజేయవలసినటువంటి ఆ యొక్క వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేశాడు. ఏమని తెలియజేశాడయ్యానంటే, నువ్వు నీతి న్యాయమును అనుసరించి నడుచు వారికి బాప్తిస్మమివ్వు. ఈ బాప్తిస్మం ఇస్తూ ఉన్నటువంటి క్రమములో నీ దగ్గరకు వచ్చినటువంటి వారిలో ఎవరైతే నీ చేత బాప్తిస్మం తీసుకొని తిరిగి మరలా ఒడ్డుకు వచ్చినప్పుడు అతని మీద పావురము, పరిశుద్ధాత్ముడు పావురము వలె ఎవరి మీదకైతే దిగి వస్తాడో వారే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ప్రస్తావించారు, చెప్పారు. ఆ గుర్తుని, ఆ ఆనమాలుని గుర్తుపెట్టుకొని యోహాను గారు బాప్తీసాలు ఇవ్వడము ప్రారంభించాడు. చదువుతూ ఉన్నాను ఒకసారి. యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు, ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగివచ్చుట చూచి తిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్ళల్లో బాప్తీసమిచ్చుటకు నన్ను పంపినవాడు, నేను ఎవని మీద ఆత్మ దిగి
వచ్చి నిలుచుట చూతునో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసమిచ్చువాడని నాతో చెప్పెను అని యోహాను గారికి బోధించాడు పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాల ద్వారా. ఇక్కడ యేసుక్రీస్తుని గుర్తుపట్టిన తరువాత ఇక ఈయనే ఆత్మలోనూ అగ్నిలోనూ బాప్తిసమిచ్చువాడు అని మాత్రమే కాకుండా లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. అక్కడ చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల లోక సంబంధమైనటువంటిది కాదు, కానీ ఆ పేరు ప్రస్తావించారు. ఎందుకు ఈ పేరు ప్రస్తావించారు? గొర్రెపిల్ల అనే మాట ఎందుకు అక్కడ ఆపాదించబడింది? భూమి మీద ఉన్నటువంటి గొర్రెలకు పరలోకములో ఉన్నటువంటి దేవుని గొర్రెపిల్ల అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తుకు నాలుగింటిలో ఒకే రకమైనటువంటి పోలికలు ఉన్నాయి. యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆ 4 లక్షణాలు ఈ గొర్రె పిల్లలలో కానీ గొర్రెలలో కానీ ఉండడం గమనించవలసినటువంటి విషయం. అవేమిటో చెప్తూ ఉన్నాను. ఒకటి, గొర్రె పిల్ల నుంచి వచ్చేటువంటి బొచ్చు, ఉన్ని అంటారు. ఆ గొర్రెల బొచ్చు వలన మంచి శ్రేష్టమైనటువంటి వస్త్రాలను తయారు చేస్తారు. ఫస్ట్ పాయింట్. రెండవది, ఆ గొర్రెలు ఇశ్రాయేలీయులకు మాత్రమే కాదు యావత్తు ప్రపంచమంతటా కూడా మంచి ఆహారముగా ఉంటూ ఉన్నాయి. రెండవది. ఇక మూడవది వచ్చేసేటప్పటికి తన యజమానుడికి పరిపూర్ణముగా లోబడి ఉండేటువంటి లక్షణము. తన యొక్క కాపరి, గొర్రెల కాపరి ఎవరైతే ఉన్నారో ఆ గొర్రెల కాపరికి ఖచ్చితంగా లోబడి ఉండేటువంటి స్వభావము ప్రతి గొర్రెకు ఉంటుంది. ఇక నాలుగవది మనుషులకు దేవునికి మధ్య పాప ప్రక్షాళన చేయడానికి పాత నిబంధన కాలంలో కొన్ని జంతువులను బలి ఇచ్చేటువంటి వారు. ఆ జంతువులను బలి ఇచ్చేటువంటి క్రమములో ఎక్కువగా ఉపయోగించేటువంటిది గొర్రెనే. అంటే ఈ గొర్రె 4 రకాలుగా మనుషులకు ఏ రీతిగా ఉపయోగపడుతుందో యేసుక్రీస్తు కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఈ 4 కూడా దేవుడు ఆత్మయందు ఇవ్వగలడు. ఒకటి, మహిమ వస్త్రాన్ని ఇవ్వగలడు. రక్షణ, తెల్లని వస్త్రము, మహిమ వస్త్రము, ఇవి ఇవ్వగలిగినటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తే. ఇక రెండవది, పరలోకము నుంచి దిగి వచ్చినటువంటి జీవాహారము నేనే అని చెప్పారు. పరలోకము నుంచి దిగి వచ్చినటువంటి జీవాహారము అంటే మహిమ వస్త్రాన్ని పొందుకున్నటువంటి వారికి మరొక వస్త్రం అవసరం లేదు. అది నిత్యత్వము, యుగయుగాలు ఆత్మ సంబంధమైనటువంటి మహిమాత్మ దేహము. ఆత్మదేహాలు ఉన్నాయి, మహిమాత్మ దేహాలు ఉన్నాయి. ఈ మహిమ అనేటువంటి తెల్లని వస్త్రాన్ని ఇచ్చేటువంటిది ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇక పైనుంచి పంపబడినటువంటి జీవాహారము కూడా అటువంటిదే. నా శరీరమును తిని నా రక్తమును త్రాగినటువంటి వాడు నిత్య జీవమును పొందుకుంటాడు అని చెప్పారు. యేసుక్రీస్తు యొక్క రక్తమును, యేసుక్రీస్తు యొక్క శరీరమును తినడము త్రాగడము వలన ఏ రీతిగా అసలు ఆయన తిననివ్వగలడు, ఏ రీతిగా తాగనివ్వగలడు అని చెప్పేసి చాలామంది ఇబ్బంది పడిపోయి వెనుకకు తిరిగి వెళ్ళిపోయారు. వెనుకకు తిరిగి వెళ్ళిపోయినటువంటి వారు మరలా తిరిగి దేవుని దగ్గరకు వచ్చిన దాఖలాలు కనబడలేదు. నిజానికి ఆయన శరీరము, ఆయన రక్తమును తిని త్రాగడం అంటే నీతి క్రియలు చేసి ఆ పద్ధతిని పాటించినటువంటి వారికే అది ఆత్మీయమైనటువంటిది. కానీ వివేచింపక తిని త్రాగేటువంటి వారు శిక్షావిధికి పాత్రులు అని చెప్పేసి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో వ్రాయబడి ఉన్నది. యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఈ నిత్య జీవాహారము అనేటువంటి మాట భుజించినటువంటి వారు ఆత్మ సంబంధమైనటువంటిదిగా పొందుకోవలసినటువంటిదే. శారీరకంగా సేవకులు ఇచ్చేటువంటి ఆ రొట్టెను తిని ఆ ద్రాక్షారసాన్ని త్రాగినందువల్ల నువ్వు పరలోక రాజ్యం వెళ్ళవు. అది ఒక నిబంధన, క్రొత్త నిబంధన, మనకు దేవునికి మధ్య నిబంధన. ఈ నిబంధన ఆత్మ సంబంధమైనదిగా ఉండాలి అనంటే ఖచ్చితంగా నువ్వు నీతి క్రియలు చేసి దానిని పాటించాలి. నీతి క్రియలు చేయకుండా, సత్య సంబంధమైన నడవడి లేకుండా, లోక సంబంధమైన ఆలోచన కలిగి, పోకిరి చేష్టలు కలిగి, దేవుని గూర్చినటువంటి దేవుని నామమును అవమానపరుస్తూ నీ అంతరంగము నీ మీద నిందారోపణ చేస్తూ ఉన్నా కానీ
పాపమును విడిచిపెట్టకుండా క్రీస్తు శరీరమును క్రీస్తు రక్తమును తిని త్రాగుచు ఏదో తాత్కాలికముగా నామకార్థముగా నువ్వు నడిపినట్లయితే నీవు మరణానికి రోగానికి దగ్గర వాడవవుతావు అని దేవుడే తెలియజేస్తూ ఉన్నాడు. ఆషామాషా కాదు క్రీస్తు శరీరము క్రీస్తు రక్తము అంటే ఏదో సేవకులు చేసేటువంటిదో లేదా కొట్లలో కొనుక్కొచ్చేటువంటి రొట్టె అని ఆలోచించేటువంటి వారికి చాలా ప్రమాదం పొంచి ఉన్నది. ఎప్పుడైతే దేవుడు శిష్యులకు దానిని విరిచి పంచిపెట్టి ఇచ్చాడో అప్పటికి యేసుక్రీస్తు చనిపోలేదు, అప్పటికి యేసుక్రీస్తు తన రక్తాన్ని చిందించలేదు. కానీ శిష్యులకు ప్రభురాత్రి భోజనములో ఆయన విరిచి పంచిపెట్టి ఇచ్చినటువంటి ఆ రొట్టె ఇది నా శరీరము అని చెప్పాడు. ఆ ద్రాక్షారసాన్ని వాళ్ళకి ఇస్తూ ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధనను ఆపాదించుకోవాలి అనంటే దేవుని క్రియలు యేసుక్రీస్తు క్రియలు వాళ్ళ శరీరములో ఉంటేనే ఆ శరీరము ఆ రక్తము ఆత్మ సంబంధమైనదిగా వారికి బలమును శక్తిని అనుగ్రహించగలదు. రైట్. ఇక మూడవది తన కాపరికి లోబడేటువంటి తత్వం. దేవునికి యేసుక్రీస్తుకి చాలామంది మరి తెలిసి మాట్లాడతారో తెలియక మాట్లాడతారో తెలియదు. యేసుక్రీస్తు దేవుడు ఒకటేనా ఇద్దరా? ఒకడే అన్నంటే మరి యేసుక్రీస్తు దేవుడు ఎట్టయ్యారు అంటారు, ఇద్దరు అన్నంటే ఇద్దరు దేవుళ్ళు ఎట్లా ఉంటారు అంటాడు. నేను చెప్పేటువంటి మాట ఏంటంటే బహుళత్వంలో ఏకత్వంలో బహుళత్వము అనేటువంటిది నువ్వు ఎప్పుడైనా వింటే నీకు అర్థమైతే, దరిదాపుగా మీలాంటి వాళ్ళకి అది అర్థం కాదు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏకత్వములో బహుళత్వము అనేటువంటి మాట క్షుణ్ణంగా ఆలోచించండి. దేవుడు తన దైవత్వాన్ని తన మహిమను తన తేజస్సును తన నోటి వాక్యాన్ని శరీరములోనికి పంపించాడు. ఆ శరీరము ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు ఆయన పరదేశంలో ఉన్నాడు. ఇప్పుడు మనం ధ్యానం చేస్తూ ఉన్నటువంటి ఈ వచనంలో ఆ యేసుక్రీస్తే మరలా తిరిగి శరీరములోనికి రాక మునుపు ఏ ప్రాంతములో ఉన్నాడో ఆ సింహాసనము దగ్గరికి ఆ దేవుని దగ్గరికి వచ్చాడు అనేటువంటిదే మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు పరదేశంలో ఉన్నాడు కదా అన్నంటే పరదేశంలో మాత్రమే కాదు, నా దగ్గర కూడా ఉన్నాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ప్రార్థన చేసినా వాళ్ళ దగ్గర ఉంటాడు. యావత్తు ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రార్థన చేసినా కానీ వారందరి దగ్గర కూడా ఉండగలడు. ఆయన ఒక్కడు కాదు, ఏకత్వములో బహుళత్వము కలిగిన సర్వశక్తి సంపన్నుడు. మీరు వేసేటువంటి వితండమైనటువంటి ప్రశ్నల వలన ఎదుటివారు మీకు సరైన సమాధానము చెప్పలేకపోతున్నారు అని మీరు అనుకుంటున్నారు. వాళ్ళు చెప్పేది సత్యమే, వాళ్ళు చెప్పేది 100% సత్యమే చెప్తూ ఉన్నారు. కానీ అర్థం చేసుకోలేక మీ జ్ఞానమే సరి అయినటువంటి విధముగా లేదు. దేవుడు ఒక్కడే, దేవునిలో బహుళత్వాలు ఉన్నాయి. అనేక మందిగా దేవుడి దగ్గర ఉండగలడు. నువ్వు పిలిస్తే నీ దగ్గర ఉంటాడు, నేను పిలిస్తే నా దగ్గర ఉంటాడు. ఆయన చేత చేయబడిన నువ్వు కొమ్మరివారు చేసినటువంటి ఆ కొండ కొమ్మరివాని దగ్గరకు వెళ్ళిపోయి ఆయన మీద అబద్ధాలు చెప్పవచ్చునా? ఆయన మీద నేరాలు మోపవచ్చునా? దేవుడు నిన్ను చేసినప్పుడు జ్ఞానం కలిగి దేవుడు నీ ముందు ఉంచిన జీవితాన్ని అర్థం చేసుకొని నడు. అంతేకాని దేవుని దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు దేవుడివేనా అని అడగడానికి నువ్వు ఎవరివి అని అడుగుతున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు. ఇక్కడ యేసుక్రీస్తు శరీరధారిగానే వచ్చాడు, కానీ ఆయన భూమి మీద ఉన్నప్పుడు చెప్పిన మాటలేమిటి? నేను ఏదైతే విన్నానో, ఏదైతే చూశానో, ఏదైతే నేను బోధను పొందుకున్నానో దేవుని దగ్గర నుంచి, నా దేవుడు నాకు ఏది చెప్పాడో, నా తండ్రి నాకు ఏది చెప్పాడో దానినే నేను చేస్తూ ఉన్నాను, దానినే బోధిస్తూ ఉన్నాను. లోబడ్డాడు. తన యజమానికి, తన దేవుడికి, తన దైవత్వముగా వచ్చినటువంటి క్రీస్తు దేవునికి లోబడ్డాడు. తీర్పు తీర్చగలిగేటువంటి శక్తి కలిగిన వాడై ఉండి, యావత్ ప్రపంచాన్ని నిర్మించినటువంటి వాడై ఉండి, దేవుని మీద ఆయనకున్నటువంటి ప్రేమ, దేవునికి తన కుమారుడికి ఉన్నటువంటి ఆ సంబంధము, ఆయన మహిమయే, ఆయన తేజస్సే శరీరము ధరించుకొని రిక్తునిగా నీ కోసము నా కోసం తగ్గించుకొని వస్తే విచిత్రమైనటువంటి ఆలోచనల సాతానుగాడు నీలో పెడుతున్నాడని జ్ఞాపకం చేసుకో. ముందు దేవునికి ఎప్పుడూ లోబడి ఉన్నాడు యేసుక్రీస్తు. ఆయనలో నుంచి వచ్చినటువంటి మాటే, ఆయనలో నుంచి వచ్చిన దైవత్వమే, ఆయనలో నుంచి వచ్చినటువంటి తేజస్సే, కానీ దేవునికి లోబడి ఉన్నాడు. అది మనం నేర్చుకోవాలి. మన కోసమే ఆయన ఆ రీతిగా ఉన్నాడు. ఇక నాలుగవదిగా బలి అయినటువంటి గొర్రెపిల్ల. యేసుక్రీస్తు మనుషులను దేవునితో సమాధానపరచడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు?
నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చారు. బైబిల్లో మనం చదువుకుంటాం. నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చినటువంటి ఆ యేసుక్రీస్తు ఏమి చేశాడు? భూమి మీదకి వచ్చి తన రక్తమంతటిని కూడా బలి అయి, యేసుక్రీస్తే బలి అయి మనుషుల చేతికి అప్పగించబడినటువంటి వాడై ఆయన రక్తమంతటిని కూడా పాప ప్రక్షాళన కోసం పరిశుద్ధిని రక్తాన్ని భూమి మీద ప్రోక్షించాడు. ఈ ప్రోక్షణ వలన మన పాపాలు మన నుంచి దూరం అయిపోయేటువంటి గొప్ప భాగ్యము దొరికిందండి. ఇందును బట్టి మనం సంతోషించాలి, ఇందుని బట్టి మనం ఆనందపడాలి, ఇందును బట్టి దేవునిని ఘనపరచాలి, ఆరాధించాలి. మన శిరస్సుల మీద ఆయన మాటలను రాసి పెట్టుకోవాలి. ఇవన్నీ కాకుండా లోపాలు వెతుకుతూ ఉన్నారు. నాలో లోపం ఏదైనా ఉందా, నాలో పాపం ఎవడైనాను కానీ చూపగలడా అని చెప్పేసి ఆయనే ప్రపంచానికి ఒక సవాలు విసిరాడు. కొంతమందికి చేతగాక చాలా రకాలైనటువంటి తప్పుడు మాటలను మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడండి, మీరు మాట్లాడితే దేవుడు కూడా మిమ్మల్ని ఆపకపోవచ్చు. కానీ ఒక సమయం వస్తుంది, ఆ సమయానికి ప్రతి మాటకు నువ్వు లెక్క చెప్పాలి. ప్రతి మాటకు నువ్వు లెక్క చెప్పాలి. లెక్క చెప్పినప్పుడు నీకుండేటువంటి శిక్ష నిప్పుల కొంపటి నీ తల మీద ఉన్నట్లే జ్ఞాపకం చేసుకో. రైట్. ఇక్కడ యేసుక్రీస్తు మనుషులకు ఆధ్యాత్మికంగా 4 ఇచ్చారు. అవి 1 శ్రేష్టమైనటువంటి పరలోకపు రాజ్యపు మహిమ వస్త్రాన్ని ఇచ్చారు. 2వది జీవాహారమును అనుగ్రహించారు. 3వది యజమానుడికి లోబడి ఉండేటువంటి ఆ పద్ధతిని మనకి నేర్పించారు. కాపరికి లోబడి ఉండేటువంటి పద్ధతిని మనకు నేర్పించారు. 4వదిగా యేసుక్రీస్తు మనకు అనుగ్రహించినటువంటి పాప ప్రక్షాళన బలియాగమై అయి ఆయన మరణ శాసనాన్ని ఆయన దేవునికి అప్పగించాలి. ఆయన మరణం పొందాలి. మరణం పొందినటువంటి ఆ మరణాన్ని తీసుకువెళ్ళి దేవునికి చూపించాలి. అంటే పునరుద్ధానం అవ్వాలి. మరణించి పునరుద్ధానుడైనటువంటి వాడే పరిశుద్ధుడు. అది ప్రపంచము అంతటి మీద చేసింది ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన చనిపోయాడు, మరణాన్ని జయించి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. పునరుద్ధానుడై తిరిగి లేచి ఆయన మరణాన్ని దేవునికి కనబరిచాడు. ఇది పరలోకములోనికి భూ సంబంధులను పరిచయము చేయడం. ఇంకా వెళ్ళలేదు ఎవరు పరలోకానికి. పరలోకమునకు వెళ్ళింది ఎవరయ్యానంటే యేసుక్రీస్తు ఒక్కడే ఆ కాలానికి వెళ్ళింది. చాలామంది ఇప్పటికి సంఘం వెళ్ళిపోయింది అంటున్నారు. ఒక్కరు కూడా పరలోక రాజ్యంలో కనబడలేదండి. గత వీడియోలో కూడా నేను చెప్పాను. ఒక్కరు కూడా పరలోక రాజ్యంలో భూ సంబంధమైన వాళ్ళు కనబడలేదు. ఉన్న యోహాను గారు ఆత్మవశుడై ఉన్నాడు. భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించినటువంటి యేసుక్రీస్తు రావడమే 5వ అధ్యాయంలో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఒక్కడు తప్ప భూమి మీద ఉన్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా పరలోక రాజ్యంలో కనబడలేదు. పరదేశంలో ఉన్నటువంటి వారు పరదేశంలోనే ఉన్నారు. ఆయన ఒక్కడు మాత్రమే పరదేశంలో నుంచి పరలోకానికి వచ్చారు. ఆయన ఒక్కడే యోహాను గారికి కనబడ్డారు. గొర్రెపిల్లగా, వధింపబడినటువంటి గొర్రెపిల్లగా ఆయన మరణాన్ని తీసుకొని వచ్చి దేవునికి చూయించినప్పుడు అధికారము కలిగినటువంటి వాడిగా, సర్వాధికారము పొందుకున్నటువంటి వాడిగా, జయించినటువంటి వాడిగా, మరణమును జయించినటువంటి ఎవ్వడు జయించలేడండి. సాతానుగాడికి 2వ మరణము మృంగివేయడానికి సిద్ధంగా ఉన్నది. యేసుక్రీస్తే దానిని నిర్ణయించాడు. నరకాన్ని సృష్టించిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తే. అది సాతానికి, వాడి సమూహానికి, వాడి అనుసరించి నడిచేటువంటి మనుషులకు కూడా ఆ నరకం అనేటువంటిది యేసుక్రీస్తే ఏర్పాటు చేశాడు. యేసుక్రీస్తు దేవుని దగ్గరకు వెళ్ళి తన మరణాన్ని, తన పునరుద్ధానాన్ని దేవునికి చూపించి రక్షింపబడినటువంటి వారి యొక్క నమూనాని దేవుని కుడిపార్శ్వమును చూపించి దేవుని చేతిలో ఉన్నటువంటి ఆ గ్రంథపు చుట్టను ఎప్పుడైతే తీసుకున్నాడో, ఇక్కడ చదువుతున్నాను చూడండి, 7వ వచనం. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడై ఉన్న వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను, వీణెలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిది. ఆ ప్రార్థనలు పరిశుద్ధుల ప్రార్థనలు. యేసుక్రీస్తు వచ్చి దేవుని చేతిలో ఉన్నటువంటి ఆ గ్రంథపు చుట్టను తీసుకున్నారు. యోహాను గారు చూస్తూ ఉండగా ఆ గ్రంథపు చుట్టను తీసుకున్నప్పుడు 24 పెద్దలు, 4 జీవులు, పరలోకపు వాసులందరూ కూడా
ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశారు. దానికి గల కారణం మనందరికీ తెలుసు. మరణమును జయించి పాపములో పుట్టి పాపములో ఉన్న మనుషులను పరలోకానికి వారసులుగా చేశాడే, మరణమును జయించి పునరుద్ధానుడై తిరిగి లేచాడే, సర్వాధికారాన్ని పొందుకోవడానికి అర్హుడుగా దేవుని సింహాసనం ఎదుట నిలబడ్డాడే, దేవుని దైవత్వమై ఉండి దానిని విడిచిపెట్టి దేవుని సింహాసనాన్ని విడిచిపెట్టి భూలోకానికి వెళ్ళి 33.5 సంవత్సరాలు జీవించి మనుషులకు శ్రేష్టమైన పరలోకపు మార్గమును సిద్ధపరిచిన ఈయన అధికారము పొందుకోవడానికి అర్హుడు అని చెప్పేసి అందరూ పరలోకపు వాసులందరూ కూడా సాష్టాంగపడి నమస్కారం చేస్తూ ఉన్నారు. అయితే ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలు ఆ గొర్రెపిల్లకి సాష్టాంగపడ్డారు. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. వీటి గురించి చెప్పుకుందాం చివరిగా ఈ వీడియోలో. పరిశుద్ధుల ప్రార్థనలు అనేటువంటి పాత్రలు, బంగారపు పాత్రలలో ధూపద్రవ్యాలు నిండి ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వినండి. పరిశుద్ధుల ప్రార్థనలుగా ఉన్నటువంటి ఆ పాత్రలలో ధూపద్రవ్యాలతో నింపబడి ఉన్నాయి. వారందరూ కూడా ఆ పాత్రలు పట్టుకుని వచ్చి 24 పెద్దలు దేవుని ఎదుట సాగిలపడి నమస్కారం చేశారు. యోహాను గారు ఇంకా గొర్రెపిల్లను చూస్తూ ఉన్నప్పుడు 7 కన్నులు 7 కొమ్ములు కూడా కనబడ్డాయి. 7 కన్నులు అనేటువంటివి భూమి అందంతటికి పంపబడిన 7 ఆత్మలు, దేవుని 7 ఆత్మలు అని చెప్పుకున్నాం. దేవునికి మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు, ఆత్మ అయి ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. మనకు దేవుని యొక్క ఆత్మను సంచకరువుగా అనుగ్రహించాడు దేవుడు. మనకు కానీ 24 పెద్దలకు కానీ దేవుని సింహాసనం దగ్గర ఉన్నటువంటి 4 జీవులకు కానీ దేవుని సింహాసనము ప్రక్కన ఉన్నటువంటి ఆ చక్రములకు కానీ దేవుని ఆత్మను దేవుడు అనుగ్రహించాడు. కానీ ఆ ఆత్మ వారిది కాదు, వారికి సపరేట్గా ఒక ఆత్మ ఉన్నది. ఈ ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని యొక్క ఆత్మై ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో సంచకరువుగా ఉన్నాడు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మనలో ఉన్నటువంటి ఆత్మ ఏ రీతిగా మన ఆత్మ అయి ఉన్నదో దేవునికి ఒక ఆత్మ ఉన్నది. ఆ ఆత్మయే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనకు 7 లక్షణాలు ఉన్నాయి. దేవునికి ఉన్న లక్షణాలు 7. అవి ఆ ఆత్మలో ఉండడం వలన ఆ పరిశుద్ధాత్మ దేవుడే యేసుక్రీస్తుకి 7 కన్నులుగా ఇవ్వబడి ఉన్నాడు. ఈ 7 కన్నుల గురించి ఇంతకు ముందు మనం ధ్యానం చేశాం. 7 కొమ్ములు ఏమిటి మరి? 7 కొమ్ములు 7 లోకాలలో యేసుక్రీస్తే రాజు అని చెప్పడానికి. భూలోకములో యేసుక్రీస్తే రాజు, పరలోకములో యేసుక్రీస్తే రాజు, పాతాళము మీద యేసుక్రీస్తే రాజు. మొదటి అధ్యాయములో మనం చదువుకున్నాం కదా ప్రకటన గ్రంథములో, నేను మొదటివాడను కడపటివాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. పాతాళ లోకానికి కూడా అధికారి రాజు ఈయనే, నరకానికి రాజు ఆయనే, రానున్నటువంటి 1000 సంవత్సరాల పరిపాలనలో కూడా ఆయనే రాజు, యావత్ ప్రపంచానికి కూడా ఆయనే రాజు. 7 లోకాలు ఉన్నాయి. భూమి ఒక లోకం, పాతాళం ఒక లోకం, నరకం ఒక లోకం. 3 లోకాలు. పరలోకం 1, 4, 1000 ఏళ్ల పరిపాలన 1, 5, పరదేశి 1, 6, నూతన యెరూషలేము, రానున్నటువంటి నూతన యెరూషలేము. పరలోకములో నుంచి దేవుడు తీర్పు దినం అయిపోయిన తర్వాత క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలో పరలోకము నుంచి దిగి వస్తున్నటువంటి నూతన యెరూషలేము అని మనం చదువుకుంటాం. అదే మన శాశ్వతమైనటువంటి రాజ్యం. పరలోకములో మనం నివాసం శాశ్వతంగా చేయము, వెళ్ళడానికి రావడానికి పర్మిషన్ ఇచ్చారు. కానీ మన యొక్క శాశ్వతమైన రాజ్యం క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలో పరలోకము నుంచి దిగి వచ్చినటువంటి నూతన యెరూషలేము అనే మహా ఉన్నతమైన పట్టణంలో నివాసం చేస్తాం. అక్కడ కూడా యేసుక్రీస్తే రాజు. అందుకని 7 లోకాలలో 7 అధికారాలకు 7 రాజులకు గుర్తుగా యేసుక్రీస్తు ఒక్కొక్క లోకానికి రాజుగా, 7 లోకాలలో 7 రాజులు అన్నట్లుగా సంపూర్ణమైన రాజుగా యేసుక్రీస్తుకి 7 కొమ్ములు ఇవ్వబడ్డాయి. ఇక పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు అంటే దేవుని 24 పెద్దల చేతుల్లో ఉన్నటువంటి ఆ సువర్ణ పాత్రలు.
ఆ పాత్రలో ధూపద్రవ్యాలు ఉన్నాయి. ఏమిటి ఈ ధూపద్రవ్యాలు? చాలామంది పరిశుద్ధుల ప్రార్థనలు అంటే ఇవి మా ప్రార్థనలే అనుకుంటున్నారు. పరిశుద్ధుల ప్రార్థనలు అంటే పరిశుద్ధులం ఎప్పటికవుతాం? మనము భూమి మీద బ్రతికి ఉన్నంత కాలము. దేవుడు ఒక మాట అంటూ ఉన్నాడు మత్తయి సువార్త 24:13 అంతము వరకు సహించువాడు ఎవడో వాడే రక్షించబడును. శిష్యులందరూ కూడా యేసుక్రీస్తు దేవాలయము గురించి చెప్పినటువంటి ఆ మాటను ఆలోచిస్తూ, ఏంటి మనము దేవాలయము గురించి ఇంత గొప్పగా చెప్తే ఆయన ఒక్క మాటలో రాతి మీద రాయి ఒకటి కూడా ఉండకుండా పడద్రోయబడును అని చెప్పి ఆయన వెళ్ళిపోతున్నాడే అని చెప్పేసి ఆయనను ఒంటరిగా ఉన్నప్పుడు ఒలీవల కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు శిష్యులందరూ ఆయన దగ్గరకు వచ్చి ఆయన అడుగుతూ ఉన్నారయ్యా, నీ రాకడకు సూచనలు ఏమిటి, ఈ యుగ సమాప్తికి సూచనలు ఏమిటి అన్నప్పుడు యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు, ఎవరో మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోనండి. నా పేరట అనేక మంది వస్తారు, నేనే క్రీస్తునని చెప్తారు. అంటే చెప్పేవాడు క్రీస్తుని కాదు, యేసుక్రీస్తునే యేసుక్రీస్తు అని చెప్తారు, కానీ మోసం చేస్తారు. ఏ రీతిగా? దేవుని వాక్యాన్ని పూర్తిగా బోధించకుండాను, దేవుని వాక్యాన్ని వక్రీకరించి బోధించేటువంటి విధముగాను, ధనము కోసమో హోదా కోసమో వారి పేరు సంపాదించుకోవడానికో, వాక్యాన్ని పూర్తిగా దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద ఉండయ్యా దీని సర్వసత్యమేమిటి, అసలు నువ్వు ఈ మాట ఎందుకు రాయించావు అని దేవుని దగ్గర నేర్చుకునేటువంటి తత్వము కనబట్టలేదు. చాలామందిలో కనబట్టలేదు. అందరిలో అనలేండి, అందరంటే మళ్ళీ ఇబ్బంది పడేది నేను కదా. అందరిలో కాదు, కొందరున్నారు దేవుని దగ్గర నేర్చుకొని దీది ఎందుకు రాయించావు ప్రభువా ఈ మాట అని చెప్పేసి ఒక్కొక్క మాట కోసం దేవుని దగ్గర అడిగి తెలుసుకొని వచ్చేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు తెలిసినటువంటి వాళ్ళలోనే చాలామంది నేను అనుసరించి నడుస్తూ ఉన్నాను. కొందరు వెళ్ళిపోయారు. దేవుడు చెప్పినటువంటి మాటలో ఆయన నేనే క్రీస్తునని చెప్తూ మిమ్మల్ని మోసం చేస్తారు. దానిని గమనించండి. యుద్ధాలు జరుగుతాయి, కరువులు జరుగుతాయి, భూకంపాలు వస్తాయి. వీటన్నిటికీ కూడా కారణము మీరే అంటారు. మేమేం చేసామండి? క్రైస్తవుల మీద ఎందుకు పడతారండి. రానున్నటువంటి కాలంలో దుమఫ్రాక్ అనేటువంటి ఒక మసీదు ప్రపంచానికి మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రాంతము, ఇశ్రాయేలీల దేశానికి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతము, యెరూషలేము పట్టణానికి మధ్యలో ఉన్నటువంటి ఆ స్థలము దావీదు మహారాజు దేవుని దేవాలయాన్ని కట్టించాలి అని కొనినటువంటి స్థలము. ఆ స్థలములోనే సొలొమోను మహారాజు కట్టించాడు దేవాలయాన్ని. నెబుకద్నెజరు దాన్ని పడగొట్టాడు. నెబుకద్నెజరు పడగొట్టినటువంటి ఆ దేవాలయాన్ని జెరుబ్బాబెలు నాయకత్వంలో ఎజ్రా నెహెమ్యాలు కట్టించారు. ఎజ్రా నెహెమ్యాలు కట్టించినటువంటి ఆ దేవాలయాన్ని యేసుక్రీస్తు ఇప్పుడు చెప్పినటువంటి దేవాలయము ఒకటే. అప్పటి నుంచి యేసుక్రీస్తు కాలం వరకు ఆ దేవాలయం ఉన్నది. తర్వాత టైటస్ అనేటువంటి రోమా చక్రవర్తి వచ్చి, రోమా ఎంపరర్ వచ్చి దానిని పూర్తిగా పడగొట్టేశాడు. ఎందుకనంటే వీళ్ళు కట్టించేటువంటి దేవాలయము మంచి విలువ కలిగినటువంటిది. వారి దేవాలయము మధ్యలో బంగారపు పోతబోసి ఉంచుతారు. వాళ్ళు రాళ్ళు, విలువ కలిగినటువంటి రాళ్లను తీసుకొచ్చారని ఒక్క రాయి కూడా విడిచిపెట్టకుండా అడుగు వరకు కూడా దానిని పెళ్ళగించి వాటన్నిటిని కూడా తీసుకొని వెళ్ళిపోయారు. ఆ స్థలములో సుమారుగా ఒక 550 దరిదాపుగా క్రీస్తు శకం 500 ఆ సంవత్సరాలలో ఉమర్ ఖాలిబ్ అబ్దుల్ మాలిక్ అనేటువంటి ఒక ముస్లిం సహోదరుడు ఇప్పుడు ఉన్నటువంటి దుమఫ్రాక్ అనే మసీదుని కట్టించాడు. ఇదేమో ముస్లిమ్స్ కావాలి అని చెప్పేసి ముస్లిమ్స్ మా పితరులు కట్టించారు, ఇది మాదే అంటారు. లేదు, దావీదు మాకు ఈ స్థలాన్ని దేవుని ద్వారా పొందుకున్నాడు, అది సొలొమోను ద్వారా మాకు అనుగ్రహించబడింది, ఇది మాకు శాశ్వతమైనటువంటి నిత్యత్వమైనటువంటి పట్టణము అని చెప్పేసి వాళ్ళు ఆ స్థలము కోసం ఫైట్ చేస్తారు. ఇప్పుడు చాలామంది ఆ స్థలం కోసం యుద్ధం జరిగిన ప్రతి యుద్ధాన్ని తీసుకొచ్చి యూట్యూబ్లో పెట్టేసి అదిగో రాకడా ఇదిగో రాకడా అని చెప్తున్నారు. ఆయన అంటున్నాడు కదా, ఇవన్నీ కూడా సూచనలు, మీరు కలవరపడకండి, ఇవన్నీ జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు అని చెప్పారు. నాకు దేవుడు నేర్పించిన విధానం ప్రకారము, బైబిల్లో ఉన్నటువంటి విధానం ప్రకారము అంత్యదినము వరకు కూడా రక్షణ పొందేటువంటి వాడికి అవకాశం ఉన్నది. చాలామంది సువార్త మూసివేయబడిద్ది అంటున్నారు, సువార్త ఆగిపోతుంది అని చెప్తున్నారు. సువార్త ఆగిపోయేటువంటిది ఏంటండి? సువార్త ఆగిపోతే ఈ ప్రపంచం ఎందుకు? ఇంకా దేవుడు ఆశించి
ఏమి చేయడానికి 1000 ఏండ్ల పరిపాలన చేస్తున్నాడు? దేవుని నిమిత్తము 1000 ఏండ్ల పరిపాలన చేస్తూ ఉన్నారు. బైబిల్ నాకు నేర్పించిన విధానం ప్రకారం చివరి దినము వరకు రక్షణ అనేటువంటి దానికి అవకాశం ఉన్నది. సువార్త అనేటువంటిది యేసుక్రీస్తు 1000 ఏండ్ల పరిపాలనతో ఆగిపోతుంది. 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభం అవ్వగానే ఆగిపోతుంది అని చెప్తున్నారు. నిత్య సువార్తను తీసుకొచ్చాడు కదా, ఆ నిత్య సువార్తలో భాగమే కదా సువార్త. అక్కడ నుంచి యేసుక్రీస్తు పరిపాలనను ఆ సువార్తకు ఆపాదించి కదా నిత్య సువార్తను ప్రకటించింది. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఎండింగ్ డే వరకు కూడా రక్షణకు దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ఆ రీతిగా చేయకపోతే యేసుక్రీస్తు పరిపాలించడం వేస్ట్, వృధా అంటాను నేను. బైబిల్లో లేదండి అది. యేసుక్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన చేయడు. ఎవరికి చేస్తాడు? ఇంకా పరిశుద్ధులు భూమి మీద లేకపోతే నరకానికి వెళ్ళే వాళ్ళతో పాటు చేస్తాడా? నరకానికి వెళ్ళేటువంటి వాళ్ళతో యేసుక్రీస్తుకి ఏం పని? వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్డ్ అయిపోయారు కదా మీ లెక్క ప్రకారము. ఇంకా తీసుకెళ్ళి నరకానికి పడేయటం మంచిది కదా. టైం వేస్ట్ ఎందుకు? యేసుక్రీస్తు పరిపాలన వేస్ట్గా, భూమి వేస్టు, ఆయన మరలా అందరినీ పోషించడము, ఈ పంటలో ఈ పాపాలు ఇవన్నీ ఇంకా ఎందుకు? ఫిక్స్ అయిపోతే తీసుకెళ్ళి పడేయొచ్చు కదా దేవుడు. అట్లా కాలేదు. ఆయన మనుషులకు అవకాశాన్ని ఇచ్చాడు. అంతము వరకు కూడా మనిషికి వ్యక్తిగతముగా మరణము వరకు అవకాశాన్ని ఇచ్చాడు. ప్రపంచము ఉన్నంత కాలము రక్షణకు అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. అందుకనే ఇక్కడ అంటున్నాడు, ఈ మాటలని చెప్తూ అంతము వెంటనే రాదు, మిమ్మల్ని శ్రమ పెడతారు. ఆ మసీదు వలన ప్రపంచము 2 భాగాలైపోతుంది. ముస్లిమ్స్ ఒక భాగముగాను, క్రీస్తును అంగీకరించినటువంటి వారు లేదా ఇశ్రాయేలీయులకు సపోర్ట్ చేసేటువంటి వారు ఒక భాగంగా ఏర్పడతారు. 2 ఐక్యరాజ్య సమితులుగా ఏర్పడతారు. ఈ రెండింటి మధ్య యుద్ధము జరుగుతుంది. ఆ యుద్ధములో క్రైస్తవులను బాగా టార్గెట్ చేసి వాళ్ళని హింసించి చంపేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ భయంకరమైన భూకంపాలు, కరువులు, యుద్ధాలు మీ వల్లనే వస్తున్నాయని చెప్పేసి ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్ని దేశాలైతే ఉన్నవో అన్ని దేశాలలో కూడా క్రైస్తవులను ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం 7 సంవత్సరాలలో ఉన్నది. దానిని బట్టి దేవుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు. 13వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. 24వ అధ్యాయము. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును, అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షింపబడును. ఆ కాలములో కానీ ఈ కాలంలో కానీ నువ్వు క్రైస్తవుడిగా ఉంటున్నావు అనంటే సాతానుగాడు విడిచిపెడతాడా? నీ సొంత భార్యతోటే, నీ సొంత భర్తతోటే నీలో ఉన్నటువంటి పరిశుద్ధతను విడిచిపెట్టేటువంటి విధముగా రెచ్చగొట్టి పాపమునకు దారి తీసి కోపముని తెప్పించి పాపము జరిగించే విధముగా సాతానుగాడు చక్కగా నీ ఇంట్లో వాళ్ళే వాడుకుంటాడు. నీ పిల్లలనో, నీ భార్యనో, నీ తల్లినో, డబ్బునో, ఉద్యోగాన్నో, నీ అహంకారాన్నో, నీ గర్వాన్నో, సులువు చిక్కులు పెట్టేటువంటి నీలో ఉన్నటువంటి పాపాన్నో ఉపయోగించి నిన్ను పరిశుద్ధమైన మార్గంలో నుంచి తప్పించడమే వాడి పని. ప్రపంచంలో ఎవడైనా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాడు అని అంటే అది సాతానుగాడు, వాడి అనుచరులే. నిన్ను టార్గెట్ చేస్తే నిన్ను ఖచ్చితంగా పడేయాలి అనే ఉద్దేశంతో ఎంత బలముగా నీ మీద ప్రయోగం చేస్తారు. కానీ నీలో ఉన్నవాడు వాడికంటే గొప్పవాడు అని నువ్వు నిరూపించగలిగితే నీ దగ్గరకు రాడు. మరలా నువ్వు లూజ్ అయిపోయావు అనుకోండి, భక్తిలో తగ్గిపోయావు అనుకోండి, ఆధ్యాత్మికత విడిచిపెట్టావు అనుకోండి, మరలా వస్తాడు సాతానుగాడు. అప్పుడు నీ బలము వాడి బలము కంటే తక్కువగా కనపడితే, అంటే ప్రార్థనలో కానీ వాక్యంలో కానీ తక్కువగా కనపడితే నీ మీద మరలా యుద్ధం ప్రారంభిస్తాడు. ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు జరుగుతుంది? అంతము వరకు నమ్మకముగా ఉండాలి. అప్పటి వరకు నమ్మకంగా ఉంటేనే యేసుక్రీస్తు మనకిచ్చిన రక్షణ సంపూర్ణమవుతుంది. ఆ రక్షణను పొందుకున్నటువంటి మనము పరిశుద్ధులముగా ఎప్పుడు మార్చబడతామయ్యానంటే చనిపోయి పరదేశికి వెళ్ళిన తరువాత పరిశుద్ధుల లెక్కలోనికి వస్తాం. పరిశుద్ధుల యొక్క ప్రార్థనలే ఈ 24 పెద్దల చేతుల్లో ఉన్నటువంటి పాత్రలు. బంగారపు పాత్రలుగా ఆ యొక్క పాత్రలు ఉన్నాయి. వాటిలో ధూపద్రవ్యాలు ఉన్నాయి. భూమి పుట్టినది మొదలుకొని నీతి కోసము, న్యాయము కోసము దేవునిని వెతుకులాడేటువంటి విధానములో కానీ, మనుషుల చేత సాతానుడు ప్రేరేపించి మనుషులను ఇబ్బంది పెట్టి వారిని చంపించి హతసాక్షులుగా కానీ, శిరచ్ఛేదనం చేసిన వారిగా కానీ, ఇశ్రాయేలు ప్రవక్తలను చంపిన పట్టణమా అని చెప్పేసి దేవుడు చెప్పినటువంటి విధముగా ప్రవక్తలను కానీ, దేవుని నమ్ముకున్న బిడ్డలను కానీ హింసించి, వేధించి, ఇబ్బంది పెట్టి వాళ్ళు చేసిన ప్రార్థనలను దేవుడు ఒక పాత్రగా మార్చి
24 పెద్దల చేతుల్లో పెట్టారు. ఎందుకయ్యా వాళ్ళ చేతుల్లో ఉంచాడు? మనం మాట్లాడే మనం చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించి సమాధానం ఇస్తున్నాడు కదా. ఈ ప్రార్థన ప్రత్యేకమైనటువంటిది. ఎందుకు ప్రత్యేకమైనటువంటిది అయ్యా అనంటే, ఈ పరిశుద్ధులు లేదా దేవుని కోసం ప్రయాసపడేటువంటి వారు మన అవసరతల కోసం మనం ప్రార్థన చేస్తాం. ఆరోగ్యం కోసమనో, ఆర్థిక ఇబ్బందుల కోసమనో, బిడ్డల చదువుల కోసమనో, వివాహాల కోసమనో, ఆధ్యాత్మికంగా ఎదగాలి అనో, అవన్నీ కూడా మన మరణంతో కంప్లీట్ అయిపోతాయి. కానీ మన మరణం తర్వాత కూడా మన ప్రార్థన విజ్ఞాపన చేసేటువంటిది ఏమిటయ్యా అంటే, మన ప్రార్థన దేవుని సన్నిధిలో ఇంకా స్టోర్ చేయబడి ఉంచినటువంటిది ఏమిటయ్యా అంటే, దేవుని పరిచర్యలో ఉండి నువ్వు చేసినటువంటి ప్రార్థన. ఉదాహరణకు స్టెఫెను ఉన్నాడు. ఈ స్టెఫెను దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేటప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పళ్ళు కొరికి వచ్చి ఊరి బయటకు ఈడ్చుకొని వెళ్ళిపోయి రాళ్లతో కొట్టి మరీ చంపాడు. ఆ చంపబడినటువంటి స్టెఫెను చేసిన ప్రార్థన ఏంటి? ప్రభువా, వీరేమి చేయుచున్నారో వీళ్ళకి తెలియదు, వీరి మీద ఈ పాపం మోపకము అని చెప్పేసి ప్రార్థన చేశారు. ఈ రీతిగా ప్రార్థన చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. యేసుక్రీస్తును ఆధారము చేసుకొని లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనములో యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించు అని చెప్పేసి ఎందుకు క్షమించాడు? ఎందుకు ఆ ప్రార్థన వాళ్ళకి నేర్పించాడనంటే, ఈ జడ్జిమెంట్ అనేది అంత తొందరగా రాదు. ఎందుకు రాదో కూడా చెప్తాను. యేసుక్రీస్తు, నీవు ప్రేమించినటువంటి వారి మీద నువ్వు ప్రేమ చూపిస్తే ఏమీ ఉపయోగం లేదు, కానీ నీ శత్రువుల కోసం నువ్వు ప్రార్థన చేయి, నీ శత్రువులను ప్రేమించు. నీ శత్రువులు నీ దగ్గరకు వచ్చినప్పుడు వారికి ఆకలి కొని ఉంటే భోజనం పెట్టు. వారు ఒకవేళ దాహము కలిగి ఉంటే వాళ్ళకి దాహమివ్వు. ఆ రీతిగా నువ్వు చేయటం వల్ల ఏం జరుగుతుంది? రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతున్నాను. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనమును పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగూ చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. ఎప్పుడండి? ఎంతసేపు ప్రార్థన చేస్తున్నా కానీ వాళ్ళు మన మీద ఫైటింగ్ చేయటమే కానీ మనం ఏమన్నా రివెంజ్ తీర్చుకుంటున్నామా? అవ్వటం లేదు. ప్రతి ఒక్కరిని మీరు గమనించండి. క్రైస్తవులు అన్న వాళ్ళందరూ సాత్వికముగా ఉంటూ ఉన్నటువంటి వారందరి మీద అన్యజనులు కానీ, మతోన్మాదులు కానీ, క్రీస్తుకు వ్యతిరేకులు కానీ చాలామంది వారిని చంపేయడము, హింసించడము, చెరసాల్లో వేయడమే చేస్తూ ఉన్నారు. కానీ క్రైస్తవులు ఎప్పుడూ రివెంజ్ తీర్చుకున్నట్లుగా లేదు. మరి నిప్పుల కుంపటి ఎట్లా మనం పెట్టగలిగినటువంటి వారం అవుతాం? 18 నుంచి చదువుతున్నాను. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. మనం భూమి మీద ఉన్నంత కాలం సమాధానంగానే ఉండవలసిందే. దేవుని ఉగ్రతకు చోటీయుడి పగ తీర్చుకొనుట నా పని. ఇది దేవుడు చెప్తున్నటువంటి సూత్రం. మనల్ని హింసించు వారి కోసం మనం ప్రార్థన చేయాలి. వారు బాకలిగొని ఉంటే భోజనం పెట్టాలి, వారి దప్పిగనిగి ఉంటే దాహమనివ్వాలి. 14వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. మిమ్మల్ని హింసించిన వారిని దీవించుడి కానీ శపించవద్దు అంటూ ఉన్నాడు. ఇంత సాత్వికముగా క్రీస్తును అనుసరించి మనం నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు మన మీద వాళ్ళు చేసినటువంటి ఆ పాపపు కార్యాలను బట్టి, వాళ్ళు చంపినటువంటి విధానాన్ని బట్టి, పరిశుద్ధుల రక్తము భూమి మీద చిందించినటువంటి విధానాన్ని బట్టి దేవుడు ఊరకుంటాడా? ఆయన ఉగ్రతకు చోటివ్వమంటున్నాడు. ఇక ఉగ్రత అంటే మామూలుగా ఉండదు కదా. ఎట్లా ఉంటుంది? తప్పించుకునేటువంటి వాడు ఒక్కడు కూడా ఉండడు. ఈ యొక్క అవకాశాన్ని దేవుడికి మనం ఇవ్వాలి అని అంటే, మనము పగ తీర్చుకోకూడదు, మనము వాళ్ళ మీద రివెంజ్కి వెళ్ళకూడదు. మన తెలివితేటలతోటో మన బలముతోటో వాళ్ళ మీదకి కేసులు పెట్టడమో లేకుంటే కొట్టుకోవడానికో తిట్టుకోవడానికో వెళ్ళకూడదు. చాలామంది ఈ రీతిగా కొన్ని కార్యాలు చేస్తూ ఉన్నారు. ఆ రీతిగా చేయడం వలన ఉపయోగం లేదు, వాళ్ళకి సరైనటువంటి శిక్ష రాదు. ప్రేమతో వాళ్ళను భరించండి. ఈ ప్రార్థనలన్నీ కూడా హేబేలు మొదలుకొని యేసుక్రీస్తు పరలోకములో 6వ ముద్ర విప్పదీసేటంత వరకు కూడా ఎందరైతే హతసాక్షులుగా కానీ, క్రీస్తు కోసం కానీ, దేవుని వాక్యము కోసము, యేసుక్రీస్తు సాక్ష్యము కోసము శిరచ్ఛేదనం చేయబడినటువంటి వారిగా ఉన్నారో వారందరూ కూడా వారి ప్రార్థనలు, పరిశుద్ధుల ప్రార్థనలు 24 పెద్దల చేతుల్లో స్టోర్ చేయబడ్డాయి. 6వ ముద్ర అయిపోయింది. 7వ ముద్రను విప్పదీసేటప్పుడు
ఈ పరిశుద్ధుల ప్రార్థనలన్నిటినీ కూడా దేవుడు ఒక దూతకు అప్పగించాడు. ఆ దూత ఏం చేశాడు? యేసుక్రీస్తు 7వ ముద్ర విప్పదీయటం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు 7వ ముద్రను విప్పదీశాడో 6 ముద్రల వరకు, హేబేలు మొదలుకొని 6వ ముద్రల వరకు ఎవరైతే హింసించబడ్డారో వారి ప్రార్థనలన్నిటినీ కూడా 24 పెద్దల చేతుల్లో నుంచి ఒక దూతకు ఇవ్వబడి, ఆ దూత సువర్ణ బలిపీఠము దగ్గర నిలవబడి ఉన్నాడు. యేసుక్రీస్తు 7వ ముద్రను విప్పదీశాడు. 7వ ముద్రను విప్పదీసిన వెంటనే అరగంట సేపు నిశ్శబ్దముగా ఉన్నది. ఆ అరగంట సేపు నిశ్శబ్దం అయిపోయిన తరువాత చదువుతున్నాను చూడండి, 8వ అధ్యాయం 1 నుంచి చదువుతున్నాను. ఆయన 7వ ముద్రను విప్పదీసినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచి తిని, వారికి 7 బోరలు ఇవ్వబడెను. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలవగా, సింహాసనము ఎదుటనున్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుధూపద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడా ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరెను. ఈ ప్రార్థనలన్నిటినీ కూడా ఆ 7వ ముద్ర వరకు 24 పెద్దల చేతుల్లో ఉంచబడ్డాయి. వాటిలో ధూపద్రవ్యాలు ఉన్నాయి. మరొక దూత వచ్చి 7వ ముద్రను యేసుక్రీస్తు విప్పదీసినప్పుడు ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలన్నిటినీ కూడా తీసుకొని అధికమైనటువంటి ధూపద్రవ్యాన్ని వేసినప్పుడు ఆ ప్రార్థనలన్నీ కూడా ఇక జరిగించు అని చెప్పేసి దేవుడు యేసుక్రీస్తుకి పర్మిషన్ ఇచ్చినట్లుగా ఆ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరినాయి. దేవుని సన్నిధికి చేరిన వెంటనే ఆ దూత ఏం చేశాడో చూడండి. ఆ దూత ధూపార్తి తీసుకొని బలిపీఠం పైనున్న నిప్పులతో దానిని కలిపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపము కలిగెను. పరిశుద్ధుల యొక్క ప్రార్థనలను ఆధారము చేసుకొని 7వ ముద్రను ప్రభువైన యేసుక్రీస్తు విప్పదీశారు. వారి ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరిన తరువాత వారు ప్రార్థించినటువంటి ప్రార్థన విధానాన్ని బట్టి ఇక భూమి మీదకి రాబోతూ ఉన్నటువంటి భయంకరమైన తెగుళ్లను దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. ఇవి దేవుడే వారికి తెలియజేశాడు. చాలామంది వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ప్రార్థన చేస్తారు. అవన్నీ ఏం జరగవు. నీతిగా న్యాయముగానే ఉండాలి. ప్రభా, ఇదిగో వీడు నన్ను తిడుతున్నాడు, అయినా వీడిని వేసి పడేయక ఈ శిరచ్ఛేదనం చేసేయి, మమ్మల్ని చేసినట్టుగా వీడిని కూడా చేసేయి, లేదా వాడి కాలు ఎరగొట్టు, వాడి జీవితాన్ని నాశనం చేయి, వీడికి మారుమనసు అవసరం లేకుండా చేయి అని వ్యతిరేకంగా ప్రార్థన చేయకూడదు. నిన్ను దేవుడు ఎట్లా ప్రేమించాడో నువ్వు నీ శత్రువుని అట్లా ప్రేమించాల్సిందే. నిన్ను ఇబ్బంది పెట్టు వారి కోసము, నిన్ను హింసించు వారి కోసం ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు. నీతి న్యాయముతో కూడిన ప్రార్థన అయి ఉండాలి. ఆ ఆత్మ రక్షణలోనికి రావాలి అనే ప్రార్థన చేయాలి. స్టెఫను ఏ రీతిగా ప్రార్థన చేశాడు? మోకాళ్ళ మీద ఉండి దేవుని కుడిపార్శ్వమున మనుష్య కుమారుడు నిలవబడి ఉండడం చూస్తున్నాను అని చెప్పిన వెంటనే పళ్ళు కొరికి అతని మీదకు వచ్చి రాళ్ళు రుబి చంపుతూ ఉండగా వారి మీద ఆ పాపము మోపవద్దు అని చెప్పేసి స్టెఫను ప్రార్థన చేశాడు. అటువంటి మనసు మనం కలిగి ఉండాలి. దేవుని మనసే కలిగి ఉండాలి. అయ్యా, నీ చేత చేయబడిన బిడ్డలు వీరు నీ వాళ్లే కనుక నేను కూడా నువ్వు వారిని ఎట్లా ప్రేమిస్తున్నావో ఆ రీతిగానే నేను ప్రేమించగలిగే గుణము నాకు ఇవ్వు అని చేసినప్పుడే ఆ ప్రార్థనకు దేవుడు వెలవిచ్చి ఆ పరిశుద్ధుల యొక్క ప్రార్థనలతో కలుపుతారు. వాటి అంతమేమిటో ఇక్కడ చెప్తున్నాడు చూడండి. 7వ ముద్రను విప్పదీసిన వెంటనే నిప్పులతో కలిపి భూమి మీద దేవుడు కొమ్మరించమని చెప్పాడు ఆ దూతకు. ఎప్పుడైతే ఆ దూత ఆ రీతిగా చేశాడో ఇక 7వ ముద్రలో ఉన్నటువంటి 7 దూతలు 7 బోరలు పట్టుకొని బయలుదేరారు. రక్తముతో మిళితమైన వడగండ్లు, భూమిలో 3వ భాగము కాలిపోవడము, చెట్లలో 3వ భాగం కాలిపోవడము, గడ్డంతయు కాలిపోవడము, మనుషులకు ఆహారము దొరకదు, 17 గంటలు, దరిదాపుకు 17-18 గంటలు అరిచేతికి తగిలేటువంటి చిక్కని చీకటి, మనుషుల చేతికి తగిలేటువంటి ఆ చిక్కని చీకటి యావత్తు ప్రపంచమంతటా 18 గంటలు ఉండేటువంటి విధముగా దేవుడు మనుషులను ఇబ్బందుల్లోనికి తీసుకుని వెళ్ళేటువంటి కార్యక్రమాన్ని చేయబోతూ ఉన్నాడు.
మనుషులందరికీ ఉంటుందా? భూమి మీద ఉన్న పరిశుద్ధులకు కూడా ఉంటుందా? నీవు క్రీస్తు యేసునందు ఉన్నటువంటి పురుషుడు స్త్రీ అయితే నీకు అది ఉండదు. దేవుడు నిన్ను ఖచ్చితంగా తప్పిస్తాడు. విడవబడినటువంటి ఆ స్త్రీని 2 రెక్కలు ఇచ్చి సాతానుగాడు వెంటాడుతూ ఉండగా, ఆ పరిశుద్ధులతో యుద్ధము చేయాలి అని ఆడు వెంటాడుతూ ఉండగా ఎగిరిపోయి అరణ్యములో దాగుకొనడానికి 2 రెక్కలను ఇవ్వబడి ఉన్నాయి. అవి ఒకటి ప్రార్థన, రెండవది విశ్వాసము. ఇక భూమి మీద జరిగేటువంటి కూడా క్రీస్తును అంగీకరించినటువంటి వారికి జరిగేటువంటి శ్రమలు. ఒకవేళ నామకార్థ క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా నువ్వు ఉంటే నువ్వు కూడా ఆ జాబితాలో ఉంటావు. పరిశుద్ధుల ప్రార్థనలకు దేవుడు ఇచ్చినటువంటి ఆ గొప్ప విలువను చూడండి. దేవుడు 7వ ముద్రలో పరిశుద్ధుల ప్రార్థనలను ఆధారముగా, పరిశుద్ధుల ప్రార్థనను ఒక మూలమైన స్తంభముగా తీసుకొని దేవుడు తన యొక్క ముద్రను విప్పదీసి కార్యాన్ని జరిగించాడు. కాబట్టి ఇక రానున్నటువంటి శ్రమలలో ఇక 3 శ్రమలు ఉంటాయి. ఒక శ్రమ ఏమో మొదటి 6 ఉన్నటువంటిది. తర్వాత 7వ ముద్రను విప్పదీసిన తరువాత 6 దూతల బోర్ల వలన వచ్చినటువంటి శ్రమ 2వ శ్రమ. ఇక 7వ దూత బోర ఊదినప్పుడు మరలా 7 దూతలు 7 పాత్రలు పట్టుకొని వచ్చారు. అది 3వ శ్రమ. ఈ 3 శ్రమలలో పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు మూల స్తంభముగా ఉన్నాయి. కాబట్టి మనం చేసేటువంటి ప్రార్థన దేవుని మనస్సును గెలిచేటువంటిదిగా మనం చేయాలి. మనుషులతోటి కోపముతోటో, మనుషుల మీద భయంకరమైన ద్వేషంతో ప్రార్థన చేయకూడదు. దేవుని బిడ్డలమే అని, మనల్ని హింసించేటువంటి వారందరూ కూడా మన కుటుంబ సభ్యులే అని అనుకొని వారి కోసం ప్రార్థన చేసినప్పుడు మాత్రమే ఈ యొక్క గొప్ప హోదాలోనికి నువ్వు వస్తావు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. మీ అందరికీ వందనాలు.